18 సంవత్సరాల వయసులో దేవుని స్వరాన్ని పొందుకొని భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాను. ఆమె నేను అడుగు పెట్టినప్పుడు నా భార్య నాకు తోడు లేరు, నా పిల్లలు లేరు, నాకు సంఘం లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. రోజు వేల మంది సంఘం వచ్చిన, ఒకవేళ వేల మంది సంఘం ఒకటే నిమిషంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా పక్కన ఉన్న నా పరిచారకులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకు బాధ ఉండదు. ఎందుకు తెలుసా? వాగ్దానం ఇచ్చిన దేవుడు నా చేయిని పట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు నర్సీపట్నం నేను ఒక్కడనే వచ్చానని. నో నో నో, నాతో పాటు వేసి అడుగు పెట్టాడు. ఆమేనండి. నాతో పాటు వేసి అడుగు పెట్టాడు. ఎందుకంటే చెప్పాలా, ఇన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ ఎవరు లేరు, ఏంటి ప్రభువా అని దేవుణ్ణి అడిగాను. నేను దేవుణ్ణి అడిగినప్పుడు, బిడ్డ నీతో పాటు నేను వస్తా. దేవునికి నాకు ముందు కమిట్మెంట్. ఏంటి కమిట్మెంట్ అంటే, స్టేజ్ మీద ఎక్కగానే నా చేయి పట్టుకో, లేకపోతే నాకు భయం. నాకు మాట్లాడడం రాదు, నాకు మాట్లాడడం రాదు. నేను ఎక్కడ పుట్టా తెలుసా మీకు? మారుమూల తండాలో పుట్టా నేను. ఒక లంబాడి కులానికి పుట్టినటువంటి వ్యక్తిని నేను. ఒక బంజారా బిడ్డని నేను. నాకు తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు రాదు నాకు. కానీ ఈ గిరిజన గ్రామీణ ప్రాంతంలో ఒక పల్లెటూరులో పుట్టిన బిడ్డని ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. నా దేవునికి మహిమ. ఇంకా నా గురించి ఎవరికి తెలియదు. అమ్మ తేజ పాస్టర్ అనగానే కానీ మా కన్నీళ్ళని దేవుడు చూశాడు, మా వేదనని దేవుడు చూశాడు, మా ప్రయాసం దేవుడు చూశాడు. ఇక్కడ ఎవరో బ్యాంక్ మేనేజర్ ఒక బ్రదర్ ఉంటే, పెద్దిరాజు గారని తాడేపల్లిగూడెంలో ఉంటారు. ఇంకా మనకు వెల్ విషర్గా ఉంటారు. నమ్మకం నమ్మకం నమ్మకం. అందుకనే దేవునికి మీకు మధ్యలో ఒక సిగ్నల్ పాయింట్ ఉండాలి. ఆమేనండి, ఆమేన్. ఏంటి సిగ్నల్? అడవిలోకి వెళ్ళిపోతే సిగ్నల్ ఉంటుందా డాడీ? నో, సిగ్నల్ ఉండదు. మనం కరెక్ట్ సిగ్నల్ పాయింట్లో ఉండాలి. ఏ సిగ్నల్ పాయింట్ అంటే ప్రార్థన గోపురం, యేసయ్యకు సిగ్నల్ ఉండాలి. నువ్వు సిగ్నల్ లేని దగ్గరికి వెళ్ళిపోయినావు అంటే సిగ్నల్ ఎప్పుడు కట్ అవుతుంది తెలుసా? నీ ప్రవర్తన ద్వారా కట్ అయిపోతుంది, నమ్మకంగా లేకపోవడం ద్వారా కట్ అయిపోతుంది, దేవుని మందిరంలో పరిచర్య చేయకపోవడం ద్వారా సిగ్నల్ కట్ అయిపోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయి? సిగ్నల్ కట్ అంటే ఏంటి? దేవునికి నీకు మధ్యలో ఈ కప్పడ్డ వచ్చేస్తుంది. అందుకనే నా జీవితంలో ఒకటే సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేసుకున్న, ప్రార్థన గోపురం కట్టుకున్నా. నేను మంచిగా ప్రార్థన గోపురం కట్టుకున్నా, మంచిగా టవర్ ఏర్పడ్డది పరలోకానికి. నా నా ప్రార్థన గోపురానికి ఏం అవసరం ఉన్నా. ఎంతమంది పిల్లలు మీకు? 2. మీరు? మీకమ్మా? మీకమ్మా? మీ ముందు నన్ను నిల్చున్న నాకు 80 మంది పిల్లలు. భువనగిరిలోకి 20 మంది కొత్తగా. ఇప్పుడు 100 మంది పిల్లలకు తండ్రి నేను. ఆమేనండి, హల్లెలూయా. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం లంచ్ పెట్టాలా, ఈవినింగ్ డిన్నర్, స్నాక్స్, పొద్దున టీ, సాయంత్రం టీ. మా లలితమ్మ అని ఉంటుంది, డాడీ సరుకులు అయిపోయినాయి డాడీ. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అడగాలా? వెళ్ళాలి, ప్రార్థన గోపురంలోకి వెళ్ళాలి. ఇగో ఈయన భువనగిరి బ్రాంచ్ చూసుకుంటాడు. డాడీ డాడీ బియ్యం అయిపోయినాయి డాడీ, నిన్న మొత్తం అయిపోతే నిన్న పంపించాం డబ్బులు. డాడీ సరుకులు అయిపోయినాయి డాడీ. హల్లెలూయా. వెళ్ళి ప్రభు దాని దగ్గర ఏడుస్తాయా, నాకు కావాలయ్యా, బియ్యం కావాలి ఏసయ్యా, పప్పు కావాలి ఏసయ్యా, అయ్యా నూనె కావాలి ఏసయ్యా అని ఏడుస్తా ప్రభు పాదాలు పట్టుకుని. అప్పుడు ఎవరో ఒకరిని దేవుడు పంపించి సహాయం చేస్తాడు. ఒకటే చిన్న విషయంలో కూడా నమ్మకంగా మనం ఉండాలి. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథనమ్మ నేను. అలాంటిది నన్ను అనేక మందికి తండ్రిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆమేన్. ఆకలితో ఉండే వాళ్ళంటే నేను ఒక తీర్మానం తీసుకుని, నా మందిరంలోకి ఎవరు అడుగు పెట్టిన ఆకలితో వెళ్ళొద్దు.
బలవంతంగా భోజనం పెట్టి పంపిస్తారు. ఆమెనని మీరు ఎప్పుడైనా భద్రాద్రి కొత్తగూడెం వచ్చారని చూడొచ్చు. వచ్చి ఎవరు అడుగు పెట్టినా, ఏ సేవకుడు అడుగు పెట్టినా, ఎవరు అడుగు పెట్టినా అన్నం తినంది బయటికి వెళ్ళొద్దు. ఆమె చెయ్యి కడగంది బయటికి వెళ్ళొద్దు. అది నేను తీర్మానం తీసుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు నన్ను దీవిస్తా ఉన్నాడు. ఆమె దేవుడు నాకేం వాగ్దానం ఇచ్చాడు తెలుసా? గంజి ఏరులై పారుతుంది. నా ప్రాంగణం హోటల్కి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. పెద్ద 5 స్టార్ హోటల్ బుక్ చేయండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేయడాలు, ఇగో ఈయనకు ఫోన్ చేయడాలు. నేనేమో ఈయనకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నా మనసులో ఏదో వేదన. 5 స్టార్ హోటల్లో ఉంటారా అంటే దేవుడు ప్రేరేపణ నాకు రావట్లేదు. అందుకనే నాకు అవసరం లేదు. ఒక చిన్న రేకుల షెడ్ అయినా చూడండి, దాని కింద నేను పడుకుంటా. ఆమె హల్లెలూయా. 5 స్టార్ హోటల్కి వెళ్తాయండి కొంచెం ఇట్లా అవుతామేమో, విలాసవంతంగా అయిపోతామేమో అని ఒక భయం. దేవుడిచ్చినటువంటి కృపను ఎక్కడ కోల్పోతానన్న భయం. నా ఒంటి మీదకి సూటు బూటు వచ్చేస్తే దేవుని కృప ఎక్కడ నేను కోల్పోతాననే భయం. అందుకనే నేను అన్నాళ్ళు నేను సమాధిలోకి వెళ్ళే వరకు నా ఒంటి మీద తెల్ల బట్టలు ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక బంగారపు ఉంగరం కానీ ఒక చైన్ కానీ నా ఒంటి మీదకి రాకూడదని తీర్మానం తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, మనుషులు ఎవ్వరి కోసం నేను ఈ తీర్మానం తీసుకోలేదు. నా దేవుని కోసం తీర్మానం తీసుకున్నాను. నా దేవుని కోసం నేను తీర్మానం తీసుకున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఆ బ్రదర్ వచ్చేస్తున్నాం, రావాలా? హల్లెలూయా. కృప కలుగునుగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన స్థితిని, మన గతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా మంది ఎందుకు దీవెన కోల్పోతారు తెలుసా? మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోతాం. ఈరోజు బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయంటే కథం ఇలా వచ్చేస్తుంది. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసినాయంటే ఇలా వచ్చేస్తుంది. నో, నువ్వు దేవుని మందిరంలో ఏ పరిచర్య చేస్తున్నావు నమ్మకంగా ఉండు. సేవకునికి నమ్మకంగా ఉండు. దేవునికి నమ్మకంగా ఉండు. చిన్న పనిలో నమ్మకంగా ఉండు. ఈరోజు దేవుని పనిలో, మేము చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మన దేవుడు ఈరోజు ఈ పరిచర్యను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అనేక దేశాలలో ఈరోజు మన పరిచర్యను దేవుడు లేపాడు. ఆమేన్. ఈరోజు కువైట్లో కానీ, మస్కట్లో కానీ, దుబాయ్లో కానీ అనేకమైనటువంటి రాష్ట్రాలలో, దేశాలలో మన పరిచర్యను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దీనంతటికి కారణం అంటే హల్లెలూయా, చిన్న పనిని బాధ్యతగా స్వీకరించేవాడే పెద్ద బాధ్యతకు అర్హుడు. ఆమేనండి. చిన్న పనిని బాధ్యతగా ఎవరైతే స్వీకరిస్తాడో వారికి పెద్ద బాధ్యతను దేవుడు ఇస్తాడు. కనుక ఒకటే చిన్న పనిలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. చిన్న పనిలో ఏ విధంగా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన నా దాసురాలా, నిన్ను నేను దీవిస్తా. మనం చేసే పనిని ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు చెప్పండి నాన్న? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనం చేసే పరిచర్య ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. చూడండి, పని చిన్నదైనా మన నమ్మకం పెద్దదిగా ఉండాలి. ఆమేనండి. మీకు దేవుడు ఏ పరిచర్య ఇస్తే ఆమేన్. హల్లెలూయా.
అందరు అంటున్నారు పాస్టర్ అమ్మ తేజ పని అయిపోయింది, ఇది చెయ్యి కూర్చో. పాస్టర్ అమ్మ తేజ పని అయిపోయింది. ఎవరు చెప్పాడు పని అయిపోయింది? 32 సంవత్సరాలే నాకు. ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. కొట్టండి గట్టిగా చెప్పండి. నేను ఒక విషయం చెప్పాలా, స్టీఫెన్ పాలయ్య గారు కానీ, సతీష్ అయ్య గారు కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ అయ్య గారు కానీ, వీళ్ళందరికీ ఒక జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ మనదే. కొట్టు గట్టిగా చెప్పండి. ఎవరు ఈ జాషువా జనరేషన్ ని ఆపలేరు. ఏం దొక్కుతారండి? ఏం దొక్కుతారా? ఆయన లేపడం ప్రారంభిస్తే ఎవరు ఆపలేరు. అయితే లేగాలి అంటే నమ్మకంగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. చిన్న పనిలో నమ్మకం, చిన్న దేవుడు ఏది చెప్తే అది నమ్మకం. ఆమె ఏది చెప్తే అది నమ్మకం. హల్లెలూయా. కాకులతో బిర్యానీని నా దేవుడు పంపిస్తాడా? కాకులతో బిర్యానీని నా దేవుడు పంపిస్తాడు. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. నా కానుకలు లెక్క పెడుతున్నాం. ఎక్కడ? హైదరాబాద్ మీటింగ్ కానుకలు లెక్క పెడుతున్నాం. ఇది సజీవ సాక్ష్యం. అరుణ వీళ్ళు లెక్క పెడుతుంటే దాంట్లో గోల్డ్ చైన్ కనబడితే దాంట్లో ఒక లెటర్ కనబడుతుంది. ఆ లెటర్లో ఏమైందంటే 18 సంవత్సరాలు అయింది పిల్లలు. 18 సంవత్సరాలు. ఆమెకు నేను ఫోన్ చేసిన, వచ్చేటప్పుడు ఫోన్ చేసి, అన్నయ్య 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేదన్న, గోల్డ్ చైన్ వేసేసినానన్న. ఒకటే విశ్వాసంతో. నాకు 3 months నుంచి మంత్ రాలేదన్న. విశ్వాసంతో 5 months నుంచి వస్తున్నాను. కానీ దేవుడు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావన్నా. మరి నేను వెళ్ళి ఈరోజు టెస్ట్ చేయించుకున్నాను, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కొట్టుగట్టి చూడండి, ఆ బిడ్డ నమ్మకం చూడండి. కొట్టండి గట్టిగా చెప్పండి. చిన్న పనిలో కూడా చూడన్నా, మీరు అనాథ పిల్లల్ని పోషిస్తున్నారు, అనాథ వృద్ధుల్ని పోషిస్తున్నారు అన్నా. నేను నిజంగా అన్నా మనస్ఫూర్తిగా గోల్డ్ చైన్ వేసినానన్నా. అంతకంటే 10 రెట్లుగా నేను హాస్పిటల్లో చుట్టూ ఖర్చు పెట్టానన్నా. కన్ఫర్మ్ కాలేదు. ఈ నమ్మకమైన పరిచయకి ఇచ్చాను, దేవుడు కార్యం చేశాడని. ఎంత గొప్ప అంటే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. ఆమె నా దేవుడు ఉన్నవాడు, నా దేవుడు అన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒకటే చిన్న దాంట్లో మనం